నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీ మహావిష్ణువు యొక్క లీలావతారాలన్నీ వర్ణించి చెబుతూ పరమేశ్వరుడు ఆ శ్రీ మహావిష్ణువును మోహిని రూపంలో దర్శించాలని కోరుకుని శ్రీ మహావిష్ణువుని చేరి తన కోరిక నెరవేరిన తరువాత తిరిగి మళ్ళీ కైలాసానికి చేరుకున్నాడు అని వర్ణించి చెప్పి ఆ శుకమహర్షిలా అంటున్నారు పరీక్షిత్తుతో, ఇతి తేభిహితస్తాత విక్రమశార్ంగధన్వనః సింధోర్నిర్మథనే యేన ధృతః పృష్ఠే మహాచలః. ఓ మహారాజా, ఈ విధంగా ఆదికూర్మ రూపాన్ని ధరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు దేవతలకు రాక్షసులకు సహాయం చేసి అమృతాన్ని బయటికి వచ్చేటట్టుగా ఆ సముద్రం నుంచి ఉద్భవించేటట్టుగా చేశాడు. ఇది ఆ స్వామి యొక్క గొప్పతనము. ఏతన్ముహుః కీర్తయతోను శృణ్వతో నరిష్యతే జాతు సముద్యమః క్వచిత్ యదుత్తమ శ్లోక గుణానువర్ణనం సమస్త సంసార పరిశ్రమాపహం. ఫలశ్రుతి చెబుతున్నారు. ఈ సన్నివేశాన్ని ఎవరైతే చక్కగా పఠిస్తారో శ్రవణం చేస్తారో వాళ్ళు ఈ సంసార సంబంధమైనటువంటి కష్టాలన్నింటినీ దాటుతారు. మాటిమాటికి ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని స్మరించిన కీర్తించిన అలాంటి భక్తులు సత్సంకల్పంతో ఏ కార్యాన్ని తలపెట్టినా అది దిగ్విజయం అవుతుంది తప్ప ఏ విధంగానూ హాని కలగదు. ఉత్తమ లక్షణ లక్షితుడు కళ్యాణగుణ సంపన్నుడు అయిన ఆ స్వామి గొప్పతనాలను వర్ణించటం అంటే ఈ సంసార సంబంధమైన శ్రమను పోగొట్టుకోవటమే అని ఆ శుకయోగీంద్రుల వారు వర్ణించి చెబుతున్నారు. పారావారము ద్రచ్చుచో గిరి సముద్వాహార్ధమై కచ్చపాకారుండైన రమేషు వర్తనము నాకర్ణింప కీర్తింప సంసారాంభో నిధిలో మునుంగు కుజనుల్ సంశ్రేయమున్ పొంది విస్తారోదార సుఖంబు చెందుదురు తథ్యంబు ఇంతయున్ భూవరా. ఇదయ్యా ఆ శ్రీ మహావిష్ణువు లీలా విలాసం అని వర్ణించి చెప్పారు. అసద విషయమంఘ్రిం భావగమ్యం ప్రపన్నాన్ అమృతమరవర్యాన్ ఆశయత్ సింధు మధ్యం కపటయువతి వేషో మోహయన్యస్సురారీన్ తమహముపసృతానాం కామపూరం నతోస్మి. విషయలోలులై భగవద్ధ్యానం లేనటువంటి వారికి అందుబాటులో ఉండదు. ఏమిటది అంటే ఆ స్వామి యొక్క చరణద్వయము. చిగురుటాకుల వలె పద్మము వలె సుమనోహరమై మృదువైనటువంటి ఆ స్వామి పాద యుగళి భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళకే అందుతుంది తప్ప అజ్ఞానంతో ఉన్న వాళ్లకు దొరకదు కదా. భావగమ్యం, ఎల్లప్పుడూ ఆ పాదమును ఆశ్రయించాలనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళ చేతనే పొందదగినటువంటిది అని భావన చేసి దేవతలందరూ ఆ స్వామిని ఆశ్రయించారు. అందువల్లనే ఆ అమరశ్రేష్ఠులు అమృతాన్ని దక్కించుకోగలిగారు. వాళ్ళ కోసమని చెప్పి స్వామి మాయా రూపాన్ని ధరించి మోహినిగా వచ్చి వాళ్ళందరికీ అమృతాన్ని తానే దగ్గరుండి త్రాగించాడు. అంటే భక్తుల మీద ఉండేటువంటి వాత్సల్యం అంత గొప్పది. తనను అనుసరించేవాళ్ళు, తన సన్నిధికి వచ్చి ప్రార్థించేటువంటి ఆ భక్తులను ఏ విధంగా పరమాత్ముడు అనుగ్రహిస్తాడో, వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడో
అలాంటి పరమాత్ముని యొక్క గొప్పతనం అనేది ఈ సన్నివేశంలో, ఈ వృత్తాంతంలో చక్కగా వర్ణించబడింది. ఆ శ్రీ మహావిష్ణువునకు భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను అని సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజుతో పలుకుతూ ఉన్నారు. ఇక్కడికి మొత్తం 6 మన్వంతరములు పూర్తయిపోయినాయి. అంటే పరీక్షిన్ మహారాజు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న 14 మన్వంతరాల్లో ఏ విధంగా పరమాత్ముడు అవతరించి తన లీలలు ప్రదర్శించాడో అది వర్ణించి చెప్పండి అని అడిగాడు. ఇప్పటికీ 6 మన్వంతరములు. ప్రస్తుతం ఈ క్షీరసాగర మథనం అనేది చాక్షుష మన్వంతరంలో వర్ణింపబడి ఉన్నది. అజితుడు అనేటువంటి పేరుతో శ్రీ మహావిష్ణువు అవతరించి ఈ క్షీరసాగర మథనం అనే చక్కని కార్యాన్ని దేవతలకు సాధించి పెట్టారు. ఆ తరువాత మన్వంతరాలను వర్ణించి చెబుతున్నారు సుఖయోగీంద్రుల వారు. ఆ తరువాత 7వది వైవస్వత మన్వంతరము. శ్రీ సుఖ ఉవాచ మనుర్వివస్వతః పుత్రః శ్రాద్ధదేవ ఇతి శ్రుతః సప్తమో వర్తమానో యః తదపత్యాని మే శృణు. ఓ పరీక్షిన్ మహారాజా, వైవస్వత మన్వంతరము అంటే వివస్వతుడు అంటే సాక్షాత్తు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానునికి చెందినటువంటి సంతానమే వైవస్వతము అనే పేరు కలిగిందవుతుంది. ఆ సూర్యభగవానునికి శ్రాద్ధదేవుడనే కుమారుడున్నాడు. ఆ శ్రాద్ధదేవుడే ఈ వైవస్వత మన్వంతరానికి అధిపతి. ఆ వివస్వంతుని కుమారుడు కాబట్టే ఈ శ్రాద్ధదేవుణ్ణి వైవస్వతుడు అని పిలుస్తారు. సప్తమో వర్తమానోయః, ఈ 7వదైనటువంటి ఈ వైవస్వత మన్వంతరానికి అధిపతి ఎవరు అంటే సూర్యభగవానుని కుమారుడైన శ్రాద్ధదేవుడు. ఆయన సంతానాన్ని గురించి వర్ణించి చెప్తాను వినవలసింది అని చెబుతూ, ఇక్ష్వాకుర్నభగశ్చైవ ధృష్టశ్చర్యాతిరేవ చ నరిష్యంతో ధనభాగః సప్తమో దిష్ట ఉచ్యతే. మొత్తం ఈ వైవస్వత మనువునకు శ్రాద్ధదేవునకు 10 మంది పుత్రులున్నారు, సంతానం. వారి పేర్లు వరుసగా 2 శ్లోకాల్లో వర్ణించి చెప్పారు. ఇక్ష్వాకు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు. అదేవిధంగా కరుషశ్చ పృషధ్రశ్చ దశమో వసుమానుస్మృతః. మరొక 3 కరుషుడు, పృషధ్రుడు, వసుమంతుడు. ముందు శ్లోకంలో ఒక 7 పేర్లు, ఈ శ్లోకంలో 3 పేర్లు, మొత్తం 10 మంది. మనోర్వైవస్వతస్యైతే దశపుత్రాః పరంతప. ఈ విధంగా ఆ వైవస్వత మనువునకు 10 మంది కుమారులున్నారు అని ప్రారంభించారు. ప్రతి మన్వంతరంలోనూ కూడా ఒక మనువు ఉంటారు, ఆ మనువుకి సంతానం. అలాగే ఆ మన్వంతరంలో ఉండేటువంటి ఇంద్రుడి పేరు మారుతుంది, వేరే ఇంద్రుడు ఉంటాడు. అదేవిధంగా సప్తర్షుల యొక్క పేర్లు మారతాయి. ఆ మన్వంతరంలో ప్రత్యేకంగా విలక్షణంగా శ్రీ మహావిష్ణువు అవతరిస్తూ ఉంటాడు. ఇది ప్రతి మన్వంతరంలో వర్ణిస్తూ వచ్చారు. ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఆ వైవస్వతుని యొక్క కుమారుల పేర్లు చెప్పారు. తరువాత ఆదిత్యా వసవో రుద్రాః విశ్వే దేవా మరుద్గణాః అశ్వినా వృషభో రాజన్ ఇంద్రస్తేషాం పురందరః. మరి ఆ తర్వాత దేవతల పేర్లు ఏమిటో చెబుతున్నారు. వైవస్వత మన్వంతరంలో దేవతలకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవతలు, మరుద్గణాలు, అశ్వినీ దేవతలు, వృషభులు అనే పేరు కలిగినటువంటి అనేక మంది దేవతా గణాలున్నారు. అదేవిధంగా ఈ దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు ఉంటాడుగా. ఆ ఇంద్రుడి పేరేమిటి? ఇంద్రస్తేషాం పురందరః. వైవస్వత మన్వంతరం అంటే ప్రస్తుతం మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉన్నాం. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే అని. అంటే ఈ మన్వంతరంలో ఉండేటువంటి ఆ దేవతల పేర్లు, ఇంద్రుడి పేర్లు అన్ని వర్ణించి చెబుతున్నారు సుఖ మహర్షి. ఇంద్రస్తేషాం పురందరః. ఇంద్రుడెవరు అంటే వైవస్వత మన్వంతరానికి పురందరుడు అనే పేరు కలిగిన ఇంద్రుడు. కశ్యపోత్రిర్వసిష్ఠశ్చ విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్భరద్వాజః ఇతి సప్తర్షయః స్మృతాః.
ఈ వైవస్వత మన్వంతరంలో సప్తఋషులుగా చెప్పబడేటువంటి ఆ ఋషుల పేర్లు చెబుతున్నారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు. ఈ 7 వైవస్వత మన్వంతరంలో సప్తఋషులని ప్రసిద్ధి పొంది ఉన్నారు. అత్రాపి భగవజ్జన్మ కశ్యపాదదితేరభూత్ ఆదిత్యానామవరజో విష్ణుర్వామన రూపధృక్. ఇప్పుడు ఒక విలక్షణమైన విశేషాన్ని అందిస్తున్నారు. ఈ వైవస్వత మన్వంతరంలోనే ఈ పైన చెప్పబడిన సప్తఋషుల్లో ఒకరైనటువంటి కశ్యప ప్రజాపతికి ఆ ప్రజాపతి భార్య అయినటువంటి అదితి యందు వామన రూపంలో శ్రీ మహావిష్ణువు ఉద్భవించాడు. వైవస్వత మన్వంతరంలో అదితి యొక్క సంతానమే ఆదిత్యాదులు. అదితి సంతానం కాబట్టే దేవతల్ని ఆదిత్యులు అన్నారు. ఆ ఆదిత్యులందరికన్నా చిన్నవాడై వారికి సోదరునిగా, తమ్మునిగా ఈ వామనమూర్తి ఆవిర్భవించారు. విష్ణుర్వామన రూపధృక్. కశ్యపుని ద్వారా అదితికి జన్మించినటువంటి వారే ఆ వామనుడు అని చెప్పి, సంక్షేపతో మయోక్తాని సప్తమన్వంతరాణితే భవిష్యాణ్యథ వక్ష్యామి విష్ణో శక్త్యాన్వితాని చ. ఓ పరీక్షిన్ మహారాజా, నువ్వు అడిగినట్లుగానే ఇంతవరకు 7 మన్వంతరాల గురించి నేను వర్ణించి చెప్పాను సంక్షిప్తంగా. మరి భవిష్యత్తులో రాబోయేటువంటి మన్వంతరాల గురించి ఇంకా 7 మన్వంతరాలు ఉన్నాయి, అవి కూడా నేను తెలియజేస్తాను అని రాబోయేటువంటి 7 మన్వంతరాల గురించి కూడా వర్ణించి చెబుతున్నారు. విష్ణో శక్త్యాన్వితాని చ. అవి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క శక్తితో నిండినవే. ఆ మన్వంతరాల్లో కూడా పరమాత్ముడు అనేక లీలారూపములతో అవతరించి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడని చెబుతూ, వివస్వతశ్చ ద్వేజాయే విశ్వకర్మ సుతేవుభే సౌమ్యా ఛాయా చ రాజేంద్ర ఏ ప్రాగభిహితే తవ. ఇప్పుడు వివస్వంతుడు అంటే సూర్యుని యొక్క కుమారుడైనటువంటి వైవస్వత మనువు గురించి చెప్పి, ఆ తరువాత సూర్యుని యొక్క భార్యల పేర్లు ఇంకా ఇతరులైన సంతానాల గురించి వర్ణించి చెబుతున్నారు. ఇక్కడ వివస్వతశ్చ ద్వేజాయే, సూర్య భగవానునికి 2 భార్యలున్నారు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే సౌమ్య, ఛాయ అనే పేరు కలిగినటువంటి వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరూ ఎవరి పుత్రికలు అంటే విశ్వకర్మ సుతే, దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ కుమార్తెలే వీళ్ళిద్దరూ సౌమ్య, ఛాయ. వీళ్ళ గురించి గతంలో ప్రాగభిహితే తవ 6వ స్కంధంలోనే వర్ణింపబడి ఉన్నది. ఓ పరీక్షిన్ మహారాజా, గతంలోనే ఈ విశేషాలన్నీ కూడా నీకు వివరించి ఉన్నాను కదా. ఈ సౌమ్య, ఛాయ వీళ్ళిద్దరూ కూడా సూర్య భగవానుని యొక్క భార్యలు. తృతీయాం బడవామేకే తాసాం సౌమ్య సుతాస్త్రయ. మరికొంతమంది ఏమంటారంటే సూర్య భగవానునికి 2 భార్యలే కాదు, బడబా అనే పేరు కలిగినటువంటి 3వ భార్య కూడా ఉంది అని చెప్పి, తాసాం సౌమ్య సుతాస్త్రయ, ఆ ముగ్గురిలో సౌమ్య అనేటువంటి భార్యకు 3 సంతానము. వాళ్ళెవరు అంటే యమో యమి శ్రాద్ధదేవ, యమధర్మరాజు, యమి శ్రాద్ధదేవుడు. యమి అంటే యమున స్త్రీ, ఒక పుత్రిక యముడు, శ్రాద్ధదేవుడు అనే పేరు కలిగిన 2 పుత్రులు. మొత్తం 3 సంతానం. ఎవరికి అంటే సూర్య భగవానుని మొదటి భార్య అయినటువంటి సౌమ్యాదేవికి 3 సంతానం. ఛాయాయాశ్చ సుతానుశృణు, ఆ తరువాత 2వ భార్య అయినటువంటి ఛాయకు ఉన్న సంతానాన్ని గురించి వర్ణించి చెబుతున్నాను వినమని ఇలా చెబుతున్నారు. సావర్ణిస్తపతీ కన్య భార్యా సంవరణస్య శనైశ్చరస్తృతీయో భూత్ అశ్వినౌ బడవాత్మజౌ. సూర్య భగవాన్ యొక్క 2వ భార్య అయినటువంటి ఛాయ యొక్క సంతానం ఎవరు అంటే సావర్ణి, తపతి, శనైశ్చరుడు అనే పేరు కలిగినటువంటి 3. ఈ 3లో ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. శనైశ్చరుడు అంటే శని భగవానుడు, సావర్ణి అనేటువంటి మరొక పుత్రుడు తపతి. ఈ తపతి అనేటువంటి కుమార్తెను సంవరణుడు అనే పేరు కలిగినటువంటి వానికి ఇచ్చి వివాహం చేశారు.
ఈ విధంగా సూర్యభగవానుని రెండవ భార్య అయినటువంటి ఛాయ యొక్క సంతానము ముగ్గురు. ఆ తరువాత మూడవ భార్య గురించి చెబుతూ బడబా, ఆ బడబా అనేటువంటి ఆమె యొక్క సంతానం అశ్వినీ దేవతలు. అశ్వినౌ బడవాత్మజౌ. మూడవ భార్య ఉన్నది అని కొంతమంది అభిప్రాయం. ఆ అభిప్రాయం ప్రకారం ఆ బడబా అనేటువంటి సూర్యుని యొక్క భార్యకు జన్మించిన పుత్రులు ఎవరు అంటే అశ్వినీ దేవతలు. కానీ వ్యాఖ్యానకారులు ఏమన్నారంటే శైవభూత్వాథ బడబా నాసత్యౌ సుషువే భువి. బడబా అంటే ఎవరో కాదు, సూర్యుని మొదటి భార్య అయినటువంటి సౌమ్యయే. ఆ సౌమ్యయందే సూర్యభగవానుడు భూలోకంలో అశ్వినీ దేవతలను పొందాడు కుమారులుగా. సూర్యభగవానుని వల్ల బడబా అనే పేరు కలిగిన ఆ సౌమ్యయందే అశ్వినీ దేవతలు జన్మించారు అని పురాణాంతరాల్లో కూడా వర్ణింపబడింది. ఇది చాలా అద్భుతమైన విలక్షణమైనటువంటి విషయం. అష్టమేంతర ఆయాతే సావర్ణిర్భవితా మను నిర్మోక విరజస్కాద్యాహ సావర్ణితనయా నృప. ఇప్పుడు వైవస్వత మన్వంతరం 7 మన్వంతరాల గురించి వర్ణించిన తర్వాత 8వ మన్వంతరం గురించి చెప్పాలంటే ఈ సూర్యభగవానుని యొక్క భార్యల పేర్లు సంతానం పేరు చెప్పాలి. కాబట్టి ముందుగా అవన్నీ వర్ణించి చెప్పి ఇప్పుడు 8వ మన్వంతరం విశేషాలు వర్ణిస్తున్నారు. అష్టమేంతర ఆయాతే సావర్ణిర్భవితా మను. ఇక రాబోయే మన్వంతరాలు 8వ మన్వంతరమైనటువంటి సావర్ణి మన్వంతరము. ఆ సావర్ణి ఎవరు అంటే సూర్యభగవానుని యొక్క కుమారుడే, ఛాయాదేవికి జన్మించినటువంటి వాడు. అతడే రాబోయేటువంటి 8వ మన్వంతరానికి అధిపతి. అందువల్లనే ఆయన్ని సూర్య సావర్ణి అని కూడా పిలుస్తూ ఉన్నారు. నిర్మోక విరజస్కాద్యాహ సావర్ణితనయా నృప. నిర్మోకుడు, విరజస్కుడు మొదలుగా కలిగిన పేర్లు కలిగిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సంక్షిప్తంగా వర్ణించి చెప్తున్నారు సుఖయోగీంద్రుల వారు. ఈ పేర్లు కలిగిన వాళ్ళంతా ఆ సావర్ణి యొక్క కుమారులై ఉన్నారు. తత్ర దేవాః సుతపసో విరజ అమృత ప్రభాః తేషాం విరోచన సుతో బలిరింద్రో భవిష్యతి. ఈ సావర్ణి మన్వంతరంలో ఆ సావర్ణి పుత్రులు ఎవరో చెప్పి తరువాత దేవతలెవరు అని ఆ దేవతల పేర్లు చెబుతున్నారు. సుతపసులు, విరజులు, అమృత ప్రభులు అనే పేరు కలిగినటువంటి దేవతలు ఈ మన్వంతరంలో ఉన్నారు. అంతేకాదు తేషాం విరోచనసుతో. మరి ఈ మన్వంతరంలో ఇంద్రుడెవరు అంటే సాక్షాత్తు విరోచనుని కుమారుడైనటువంటి బలిచక్రవర్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషం చేత వరప్రభావం చేత ఈ సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడై ఉన్నాడు అని వర్ణిస్తున్నారు. దత్వే మాం యాచమానాయ విష్ణవేయ పదత్రయం రాద్ధమింద్ర పదం హిత్వా తత సిద్ధిమవాప్స్యతి. రాబోయేటువంటి ఈ సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడు బలిచక్రవర్తే. కానీ ఆయన 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో శ్రీ మహావిష్ణువునకు తనదైనటువంటి సంపదలన్నింటినీ ధారాదత్తం చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుతాడు. ఆ తరువాత మన్వంతరంలో అంటే సావర్ణి మన్వంతరంలో ఇంద్ర పదవిని పొందుతాడు. కానీ ఆ పరమాత్ముని అనుగ్రహ విశేషం చేత మళ్ళీ ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకుంటాడు. రాద్ధమింద్ర పదం హిత్వా తతసిద్ధిమవాప్స్యతి. తను పొందినటువంటి ఇంద్ర పదవిని కూడా తృణీకరించి, ఇదో పెద్ద పదవే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సన్నిధి చేరుకోవటం కన్నా ఉత్తమమైనటువంటి స్థానం ఇంకేముంటుంది అని ఇంద్ర పదవిని కూడా తృణప్రాయంగా తలచినటువంటి వాడై ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ముక్తిని పొందుతాడు అని భవిష్యత్తుని కూడా వర్ణించి చెబుతూ ఉన్నారు. యోసౌ భగవతా బద్ధః ప్రీతేన సుతలే పునః నివేశితోధికే స్వర్గాత్ అధునాస్తే స్వరాడివ. ఓ పరీక్షిన్ మహారాజా, తన సంపదనంతా శ్రీ మహావిష్ణువునికి దానం చేసి ఆయన చేత బంధింపబడినటువంటి బలిచక్రవర్తి మరలా ఆ స్వామి అనుగ్రహం చేతనే సుతలమనేటువంటి లోకాన్ని పరిపాలిస్తూ దేవేంద్రుని కన్నా దివ్య వైభవంతో వెలుగొందుతూ ఆ శ్రీ మహావిష్ణువు చేత రక్షింపబడుతూ ఆ సుతల లోకంలోనే ఉన్నాడు అని
ఆ బలిచక్రవర్తి గురించి కూడా చెప్పటం ప్రారంభించారు. గాలవో దీప్తిమాన్ రామో ద్రోణపుత్ర కృపస్తథ ఋష్యశృంగ పితాస్మాకం భగవాన్ బాదరాయణ. ఈ సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడు బలిచక్రవర్తి అని చెప్పి మరి సప్తర్షుల పేర్లు కూడా చెప్పాలిగా. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపుడు, ఋష్యశృంగుడు, వ్యాస భగవానులు. అస్మాకం భగవాన్ పితా బాదరాయణ, నా తండ్రి అయినటువంటి వ్యాస మహర్షే ఆ సప్తర్షుల్లో ఒకరవుతారు అని కూడా ఆ సుఖయోగీంద్రుల వారు భవిష్యత్తులో సావర్ణి మన్వంతరంలో ఎవరైతే సప్తర్షులు ఉంటారో వాళ్ళ పేర్లన్నీ తెలియజేశారు. ఇమే సప్తర్షయస్తత్ర భవిష్యంతి స్వయోగతః ఇదానీమాసతే రాజన్ స్వేష్వే ఆశ్రమ మండలే. ఈ సప్తర్షులు 7 కూడా తమ యోగ బలంతో ఆశ్రమాలలో ఉన్నారు. భవిష్యత్తులో తమ తమ బాధ్యతలను నెరవేర్చడం కోసం ఈ 7 కూడా యోగ మార్గంతో ఆ శ్రీమన్నారాయణమూర్తిని చక్కగా స్మరిస్తూ ఉన్నారు. ఇదానీమాసతే రాజన్ స్వే స్వే ఆశ్రమ మండలే, తమ తమ స్థానాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు సప్తర్షులై ఆ సావర్ణి మన్వంతరంలో తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు. దేవగుహ్యాత్ సరస్వత్యాం సార్వభౌమ ఇతి ప్రభు స్థానం పురందరాధృత్వా బలయే దాస్యతీశ్వరః. మరి ఆ మన్వంతరంలో కూడా సావర్ణి మన్వంతరంలో కూడా శ్రీ మహావిష్ణువు అవతరించాడు. ఎలాగా అంటే దేవగుహ్యుడు సరస్వతి అనే పేరు కలిగినటువంటి దంపతులకు సార్వభౌముడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు అవతరించాడు. అవతరించటమే కాకుండా గత మన్వంతరంలో ఎవరైతే ఇంద్రుడిగా ఉన్నాడో పురంధరుడనే పేరు కలిగిన ఇంద్రుడు వైవస్వత మన్వంతరంలో అతని దగ్గర నుంచి ఆ ఇంద్ర పదవిని తీసుకుని ఆ రాజ్యాన్ని పదవిని కూడా తానే బలిచక్రవర్తికి అర్పించాడు శ్రీ మహావిష్ణువు. సావర్ణి మన్వంతరంలో నువ్వే ఇంద్రుడవుతావు అని వామనమూర్తిగా ఇచ్చినటువంటి వరాన్ని నిలబెట్టుకుంటూ ఈ మన్వంతరంలో రాబోయేటువంటి సావర్ణి మన్వంతరంలో ఇస్తాడు. బలిచక్రవర్తికి రాజ్యమంతా కూడా అప్పచెప్పి అతన్ని ఇంద్రుణ్ణి చేస్తాడు అన్న విషయాన్ని పరీక్షిన్ మహారాజుకి చెబుతున్నారు. ఆ తరువాత సావర్ణి మన్వంతరం అయిపోయిన తరువాత దక్ష సావర్ణి మన్వంతరము 9వదైనటువంటి మన్వంతరాన్ని వర్ణించి చెబుతూ నవమో దక్ష సావర్ణి మనుః వరుణ సంభవః భూతకేతు దీప్తకేతు ఇత్యాద్యాః తత్సుతా నృపా. ఇక 9వ మన్వంతరానికి ఎవరు అధిపతి అంటే దక్ష సావర్ణి అనే పేరు కలిగినటువంటి మనువు. ఆయన ఎవరు అంటే వరుణ సంభవః, వరుణదేవుని ద్వారా జన్మించినటువంటి ఆ దక్ష సావర్ణే మనువుగా ఉన్నాడు కాబట్టి ఆ మన్వంతరాన్ని దక్ష సావర్ణి మన్వంతరం అని పిలుస్తున్నారు. అతని యొక్క సంతానం ఎవరో చెప్తున్నారు. భూతకేతు దీప్తకేతు ఇత్యాద్యాః తత్సుతా నృప. భూతకేతు, దీప్తకేతు మొదలుగా పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఆ దక్ష సావర్ణి యొక్క పుత్రులై ఉన్నారు. అలాగే ఈ దక్ష సావర్ణి మన్వంతరంలో దేవతల పేర్లు ఏమిటో చెబుతున్నారు. పారా మరీచి గర్భాద్యాః దేవాః ఇంద్రోద్భుత స్మృతః. పారులు, మరీచి గర్భులు ఇటువంటి విలక్షణమైన పేర్లు కలిగినటువంటి దేవతలు ఈ దక్ష సావర్ణి మన్వంతరంలో ఉన్నారు. అలాగే వీళ్ళందరినీ పరిపాలించేటువంటి ఇంద్రుడి పేరు ఏమిటి అంటే అద్భుతః, అద్భుతుడు అనే పేరు కలిగినటువంటి వాడే ఇంద్రుడై ఉన్నాడు. అలాగే ద్యుతిమత్ ప్రముఖాస్తత్ర భవిష్యంతి ఋషయః తతః. ద్యుతిమంతుడు మొదలుగా కలిగినటువంటి సప్తర్షులు ఈ దక్ష సావర్ణి మన్వంతరంలో ఉన్నారు అని చాలా సంక్షిప్తంగా వర్ణించి చెప్పారు. ద్యుతిమత్ ప్రముఖాస్తత్ర భవిష్యంతి ఋషయస్తతః అని ఋషుల గురించి చెప్పి ఆయుష్మతోంబుధారాయాం వృషభో భగవత్కళ భవితాయేన సమ్రాద్ధాం త్రిలోకీం భోక్ష్యతేద్భుతః. రాబోయేటువంటి ఈ దక్ష సావర్ణి మన్వంతరంలో కూడా ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు అవతరించాడు. ఎవరికి ఏ పేరుతో అన్న వివరాలు చెబుతూ
ఆయుష్మంతుడు అంబుధార అనే పేరు కలిగినటువంటి దంపతులకు వృషభుడు అనే పేరుతో అవతరిస్తాడు ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు. అంతేకాదు సమ్రాద్ధాం త్రిలోకీం భోక్ష్యతే అద్భుత, ఈ ముల్లోకాలని కూడా తన వశం చేసుకుని చక్కగా పరిపాలిస్తాడు, అనుభవిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు అని రాబోయేటువంటి మన్వంతరమైన దక్షసావర్ణి మన్వంతరం గురించి వర్ణించి చెప్పి, ఆ తరువాత 10వ బ్రహ్మసావర్ణి మన్వంతరం గురించి వర్ణించి చెబుతున్నారు. దశమో బ్రహ్మసావర్ణి ఉపశ్లోక సుతో మహాన్ తత్సుత భూరిషేణాద్యా హవిష్మత్ ప్రముఖా ద్విజాః. 10వదేమిటి అంటే బ్రహ్మసావర్ణి మన్వంతరము. ఈ మన్వంతరంలో ఈ బ్రహ్మసావర్ణి అనేటువంటి మనువు ఉపశ్లోక సుత, ఉపశ్లోకుడనే పేరు కలిగిన వానికి కుమారుడిగా జన్మించాడు. తత్సుత భూరిషేణాద్యా హవిష్మత్ ప్రముఖా ద్విజాః. ఆయనకు ఆ మనువునకు బ్రహ్మసావర్ణి మనువునకు జన్మించినటువంటి కుమారులు ఎవరు అంటే భూరిషేణుడు మొదలైనటువంటి వారు అని ఇంకా ఈ బ్రహ్మసావర్ణి మన్వంతరం గురించి వర్ణించబోతూ ఉన్నారు. ఆ విశేషాలన్నీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh